హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ స్పాట్లైట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టీటీడీ లడ్డు ఇష్యూ. ఈ లడ్డు ఇష్యూ ఏమైందంటే కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి భక్తుల కోరిక మేరకు వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చాయి. లడ్డు క్వాలిటీ చాలా తగ్గింది అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే కూటమి వాళ్ళు ఈ రిపోర్ట్స్ని వాళ్ళ కంప్లైంట్స్ని తీసుకొని లడ్డూని చెక్ చేశారు. లడ్డూని చెక్ చేసిన వెంటనే వాళ్ళకి గుజరాత్ సంబంధించిన ఒక ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని ఈ లడ్డూలో క్వాలిటీ తగ్గింది. ఆ లడ్డు క్వాలిటీలో ఫిష్ ఆయిల్, ఆవు కొవ్వు ఈ రెండు కలిసాయని వాళ్ళు అనుమానిస్తున్నట్టు దీంట్లో పేర్కొన్నారు. ఆ పేర్కొన్న వెంటనే వీళ్ళు ఏం చేశారంటే టీడీపీ 100 రోజుల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా అపవిత్రం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారని ఒక ఎలిగేషన్స్, ఒక రూమర్స్ ఏదో కంప్లైంట్స్ స్ప్రెడ్ చేసింది. మళ్ళీ ఏమంటారు దీనికి ప్లస్ ఏంటంటే దీనికి నిజం అనడానికి ఒక అపోహ, క్వాలిటీ ఆఫ్ లడ్డు ఇష్యూ. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి స్థానంలో పెద్దగా మెయింటెనెన్స్ అవేం బాగాలేదు. టీటీడీ అన్నప్రసాదంలో కూడా అంత నీట్గా లేదు. మళ్ళీ ఏంటంటే వీళ్ళు 319 రూపాయలకే నాణ్యతమైన గీని ఎలా ఇవ్వగలుగుతారు? అదంతా అంత నాణ్యతగా ఉండకపోవచ్చేమో. అదేవిధంగా గత 50 సంవత్సరాలుగా టీటీడీకి ఈ నందిని అనే సంస్థే వాళ్ళకి సప్లై చేస్తానండి. సడన్ గా వీళ్ళు రివర్స్ టెండర్లో వీళ్ళకి ఇచ్చే లోపల వేరే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసే లోపల దీన్ని కొంచెం గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని వైసీపీ మీద కఠిన చర్యలు తీసుకుందాం అని చెప్పింది. దీంట్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవంతా ఫాల్స్ ఎలిగేషన్స్. చంద్రబాబు నాయుడు అంతా ఫాల్స్ ఎలిగేషన్ చేసి తన 100 రోజుల ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు, మతాన్ని కులాలని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో ఎవరు పడొద్దు, చంద్రబాబు చేసే రాజకీయం అంతా ఇలానే అని చెప్పారు. సుబ్బరామరెడ్డి గారు ఏం చేశారంటే ఇది కానీ నిజమైతే మేము దేనికైనా సిద్ధమని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేయడం వల్ల హైకోర్టు ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళగా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే దేవుణ్ణి అసలు పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ ఎందుకు చేశారు? ఎందుకంటే టీటీడీకి చాలా చరిత్ర ఉంది, ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర. అదేవిధంగా లడ్డుకు కూడా చాలా చరిత్ర ఉంది. ఇటువంటి మ్యాటర్స్ లో భక్తులు కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు, రావడానికి కూడా ప్రసాదం తీసుకోవడానికి కూడా. సడన్ గా ఇటువంటి డెసిషన్స్ ఎందుకు తీసుకున్నారు? వితౌట్ ఎవిడెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్ మీట్ కింద వెళ్ళారు? అంత పెద్ద హుందా పొజిషన్ లో ఉండి ముఖ్యమంత్రి అయ్యండి ఎందుకు ఇలా తెలిపారు అని చెప్పారు రిపోర్ట్స్. అదేవిధంగా రిపోర్ట్స్ ఎందుకు డిలే? జూలైలో రిపోర్ట్స్ పంపించారు, సెప్టెంబర్ లో వాళ్ళ 100 రోజుల ప్రభుత్వం రోజు అనౌన్స్ చేశారు. 2 నెలలు మీరు ఎందుకు డిలే చేశారు అని అడిగింది. వీళ్ళు ఏమని చెప్పారంటే వీళ్ళ తరపున న్యాయవాది, గవర్నమెంట్ తరపున న్యాయవాది, మేము ఈ 2 రోజులు వెయిట్ చేశాము ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టు భక్తులకి మనోభావాలు దెబ్బతీసే విషయం కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఈ 2 నెలలు డిలే చేశాము. బట్ కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఖచ్చితంగా వెల్లడివ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇటువంటి ఎప్పుడు చేయకుండా వీళ్ళు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు మరి ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చేయకూడదని ఇటువంటి మేము రిపోర్ట్స్ సెప్టెంబర్ లో చెప్పామన్నది. అదే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, దీన్ని 3వ తేదీకి మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ ఉంటుంది. అప్పుడు ఈ లోపల వీళ్ళు ఎవిడెన్స్ తో వీళ్ళ తరపున గవర్నమెంట్ ఏం చెప్తుంది ఏందో. ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అంతా సుప్రీంకోర్టు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కామన్ పీపుల్స్ వ్యూ ఏంటంటే ఇది కానీ ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేయాలి. ఎందుకంటే ఈ మ్యాటరు ఇంత సీరియస్ అయింది, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు టీటీడీని దేవుడిని ఇన్వాల్వ్ చేసి దేవుడితో రాజకీయం చేస్తున్నారని కామన్ పీపుల్స్ కూడా ఫైర్ అవుతున్నారు. అదేవిధంగా టెంపుల్స్ కూడా ఫ్రీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈ టెంపుల్స్ ఎవరు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు వీళ్ళు ఎవరు నడపకూడదు. ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించిన పెద్దలు ఉంటారో వాళ్ళ ద్వారా ఇది రన్ అవ్వాలని కొంతమంది కామన్ పీపుల్స్ కూడా అనుకుంటున్నారు. ఇక్కడ జగన్ డిక్లరేషన్, దీంట్లో 2 రకాల వ్యూస్ ఉన్నాయి. టీడీపీ వ్యూ ఒకటి ఉంది, వైసీపీ వ్యూ ఉంది. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి దేవుడి మీద భక్తే ఉంటే
ఆయన వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టొచ్చు కదా. ఆయన మీద అంత భక్తి లేదు కాబట్టి ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టలేదు. అందుకనే అతను ఇటువంటి కార్యక్రమాలు టీటీడీలో చేశారు. అతని తరపున మనుషులు సుబ్బారెడ్డి వీళ్ళు కరుణాకర్ రెడ్డి వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు మత రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, ఒక గత సీఎం గా ఉన్న అతన్ని మీరు దేవుడి దగ్గరకు దర్శనం చేసుకునే దానికి కూడా మీరు రానివ్వట్లేదే, ఇటువంటి ప్రభుత్వం ఏంటి అని వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు. కొంతమంది న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే వీళ్ళు రిలీజియన్స్ హిందూస్ ఏమంటున్నారంటే సనాతన ధర్మం బోర్డు పెట్టాలని పవన్ కళ్యాణ్ నిలబెట్టారు. కొంతమంది దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతటికి 3వ తేదీ హీరింగ్ లో ఏం జరుగుతుందో చూసుకుందాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేద్దాం. త్రాడు ఏమైతే రిజల్ట్ వస్తుందో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.